హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధన వల్ల చమురును విదేశాలకు ఎగుమతి చేయలేకపోతోంది. దీంతో బయటకు తీసిన చమురు అంతా దేశంలోని స్టోరేజీ ట్యాంకుల్లో భారీ చమురు నౌకల్లో నిల్వ చేయాల్సిన పరిస్థితి. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో ఆ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ తన యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్పై దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవ్వాలని ఆర్డర్లు వేశారు. ఇరాన్ ఆయువు పట్టుపై కొడుతున్న అమెరికా, హార్ముజ్ దిగ్బంధనంతో పేరుకుపోతున్న చమురు నిల్వలు. ఇరాన్ అటు అమ్ముకోలేదు, ఇటు దాచుకోలేదు. ఇరాన్ ఏదైతే ఆయువు పట్టుగా భావిస్తోందో ఆ హార్ముజ్ జలసంధినే దిగ్బంధిస్తోంది అమెరికా. ఇరాన్పై సైనిక దాడులను తిరిగి ప్రారంభించడం, యుద్ధం నుంచి వెనక్కి వెళ్లడంతో పోలిస్తే హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతోనే ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ట్రంప్ భావిస్తున్నాడు. దీనివల్ల ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గిపోయాయి. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ ఇప్పటికే కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. హార్ముజ్ జలసంధిని తెరుస్తామని, నౌకల ప్రయాణాలకు అనుమతులిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. అందుకు 2 షరతులను విధించింది. ఒకటి, హార్ముజ్ జలసంధి దగ్గర కొనసాగిస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తేయాలి. రెండవది, అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలను జలసంధి తెరిచిన తరువాతే కొనసాగించాలి. కానీ ట్రంప్ దీనికి ససేమిరా అంటున్నాడు. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను టెహరాన్ పూర్తిగా వదులుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాడు. గతంలో రోజుకు 18,05,000 బ్యారెళ్లుగా ఉన్న ఇరాన్ చమురు ఎగుమతులు ఇప్పుడు కేవలం 5,67,000 బ్యారెళ్లకు పడిపోయింది. ట్రంప్ అమలు చేస్తున్న ఆంక్షల వల్ల ఏ నౌక కూడా ఇరాన్ నుంచి బయట దేశాలకు చమురును తీసుకెళ్లలేకపోతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద కేవలం 12 నుంచి 22 రోజుల వరకు మాత్రమే చమురును నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. నిల్వ చేయడానికి స్థలం లేకపోతే బావుల నుంచి చమురు తీయడం ఆపేయాలి. చమురు క్షేత్రాలను ఒక్కసారి మూసివేస్తే భవిష్యత్తులో ఆ బావుల నుంచి చమురు తీయడం కష్టమవుతుంది. ఇది ఇరాన్ ఇంధన రంగానికి శాశ్వతంగా నష్టం కలిగిస్తుంది. పరిస్థితి దారుణంగా ఉండడంతో ఇరాన్ ఇప్పటికే ఉత్పత్తిని తగ్గిస్తోంది. రోజుకు 27,05,000 బ్యారెళ్ల ఉత్పత్తి నుంచి మే మధ్య నాటికి 12 నుంచి 13 లక్షల బ్యారెళ్లకు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంటే సగం కంటే ఎక్కువ ఉత్పత్తిని ఆపేయాల్సి వస్తోంది. చమురు నిల్వ చేయడానికి ప్రస్తుతం భూమి మీద ఉన్న ట్యాంకులు నిండిపోవడంతో ఇరాన్ భారీ చమురు నౌకలను సముద్రంపై నిలిపి ఉంచి వాటినే స్టోరేజీ ట్యాంకులుగా వాడుతోంది. ఇరాన్ చమురు నిల్వలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరాయి. సుమారు 185 నుంచి 195 మిలియన్ బ్యారెళ్లు ఓడల్లోనే ఉన్నాయి. ఇరాన్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో చమురు ఎన్నడూ సముద్రంపై నిలిచిపోలేదు. ఇప్పటికే హార్ముజ్ వద్ద దిగ్బంధనం కొనసాగితే అమెరికా నౌకల్ని పేల్చేస్తామని ఇరాన్ గట్టి వార్నింగ్ ఇస్తోంది. అమెరికా మళ్లీ దురాక్రమణకు పాల్పడితే పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న ఇరాన్ కు అనుకూలమైన గ్రూపులు రంగంలోకి దిగుతాయని, అమెరికాకు చెందిన భారీ నౌకలను సముద్రంలోనే తగలబెట్టేస్తామని హెచ్చరించింది. అమెరికా దిగ్బంధనం చర్యలకు ప్రతిగా ఇరాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందోనని ఆందోళనలు నెలకొన్నాయి.